హలో అందరికీ వెల్కమ్ టు యూజీఎన్కే కేక్స్, హ్యాపీ ప్లేస్ ఫర్ కేక్ హాలిక్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు కేక్ వచ్చేసి 2 kg కేక్ అనమాట. ఈ సర్కిల్ కేక్ని మనం మళ్ళీ హార్ట్ షేప్లో కన్వర్ట్ చేయాలి. ఇది ఈరోజు కేక్. ఫ్లేవర్ ఏమో బ్లాక్ ఫారెస్ట్ అండి. చూడండి, ఇది మీరు చూసారా టిన్ ఎంత పెద్దగా ఉందో? ఇది 12 inch టిన్ అండి. 12 inch టిన్లో నేను బేక్ చేసుకున్నాను. ప్రీమిక్స్ వచ్చేసి 1 kgకి 320 grams తీసుకుంటాను కాబట్టి 2 kgsకి 640 grams తీసుకోవాలి. ఇప్పుడు వెనీలా ప్రీమిక్స్లో మనం కోకో పౌడర్ మిక్స్ చేస్తామన్నమాట. సో అది పాయింట్. మనము 100 grams ప్రీమిక్స్కి మనం 320 grams ప్రీమిక్స్ వెనీలా ప్రీమిక్స్ ఉంటుంది కదండి. ఇప్పుడు మనం దాంట్లోకి కోకో పౌడర్ మిక్స్ చేయాలి అంటే 10 grams మిక్స్ చేయాలన్నమాట. అంటే మీరు 310 grams వెనీలా ప్రీమిక్స్ తీసుకొని అందులోకి 10 grams కోకో పౌడర్ మిక్స్ చేస్తే మీకు చాక్లెట్ ప్రీమిక్స్ రెడీ అయిపోతుంది. సో అలాగా నేను 620 grams ప్రీమిక్స్లోకి 20 grams కోకో పౌడర్ మిక్స్ చేశాను. ఈ టిన్ వచ్చేసి 12 inch టిన్ అని, బటర్ స్కాచ్ ఫ్లేవర్. వాటర్లోకి స్ట్రాబెర్రీ క్రష్ చేశాను. లేయరింగ్ మీరు చూసిన మీద విప్పింగ్ క్రీమ్లో కూడా నేను గనాష్ వేసానండి. చాలా బాగుందంట టేస్ట్. వాళ్ళు ఫస్ట్ టైం తీసుకున్నారు ఈసారి నా దగ్గర, రివ్యూ ఇచ్చారు. చాలా బాగుంది, థ్యాంక్ యూ అని చెప్పారు. సో నేను గనాష్ వేసాను, కొద్దిగా స్ట్రాబెర్రీ క్రష్ వేసాను. మనం మిక్స్ ఫ్రూట్ క్రష్ వేసుకోవచ్చండి. మిక్స్ ఫ్రూట్ కాదు, చెర్రీ క్రష్ వేసుకోవచ్చు. నా దగ్గర చెర్రీ క్రష్ లేదు, ఫిల్లింగ్ లేదు, ఇదే వేసాను. సో చాకో చిప్స్ చూడండి ఎలా వేస్తున్నాను, ఫుల్గా వేసానండి. చూడండి, మీకు నేను గనాష్లో స్ట్రాబెర్రీ క్రష్ మిక్స్ చేశాను కాబట్టి కొద్దిగా రెడ్ షేడ్ కనిపిస్తుంది. అసలు కెమెరాలో ఫిట్ కాలేదండి. బోర్డు సైజు చాలా కష్టమైంది వీడియో తీయడానికి. అసలు ఒక సైడ్ తీసి ఇంకో సైడ్ పెట్టడానికి కూడా భయం వేస్తుంది, లేయర్ ఎక్కడ ఇరిగిపోతుందో అని. ఇప్పుడు హార్ట్ షేప్ ఒక 1 hour సెట్ చేసిన తర్వాత కట్ చేసిన. చూడండి అసలు చాకు ఎంత ఉందో అంత ఉందండి. కేక్ చాలా పెద్దగా వచ్చింది. చూడండి, సైడ్స్ కట్ చేశాను, తీసి ఇంకో బోర్డు మీద పెట్టుకున్నాను. అది చేతులతో లిఫ్ట్ చేసి దాన్ని క్రాస్గా పెట్టానండి. మళ్ళీ కొద్దిగా విప్పింగ్ క్రీమ్ అప్లై చేసుకొని నేను చేతులతోనే దాన్ని పెట్టానండి. ఎందుకంటే నాకు ప్యాలెట్ నైఫ్తో కానీ తీయడానికి నాకు భయం వేసింది, ఎక్కడ విరిగిపోతుందో అనేసి. సో ఈ సైడ్స్ కనిపించే దగ్గర క్రమ్ కోటింగ్ చేశాను. క్రమ్ కోటింగ్ చేసి మళ్ళీ నేను ఫైనలైజింగ్ కూడా చేసేసానండి. వాళ్ళు అంటే స్పెసిఫిక్గా డిజైన్ ఏం అడగలేదు, పింక్ టైప్లో ఉంటే మాకు నచ్చుతుంది అని చెప్పారు. సో నేను బర్గండీ కలర్ తీసుకున్నాను. బర్గండీ కలర్ కొద్దిగా డార్క్ వస్తుందండి, బాగుంటుంది. పింక్లోనే కొద్దిగా డార్క్ పింక్ అనుకోండి. చూడండి, కలుపుతుంటే కలర్ మీకు కనిపిస్తుంది. ఇది కెమెరాలో అంత క్లియర్గా కనపడకపోవచ్చు కలరు ఇది. సో నెక్స్ట్ నేను క్రమ్ కోటింగ్ చేశాను. వైట్ కలర్ తీసుకున్నానండి క్రమ్ కోటింగ్ చేయడానికి. వైట్ కలర్ మొత్తం అంత సైడ్స్ పైన అంతా అప్లై చేశాను. చేసిన తర్వాత దాన్ని మిక్స్ చేశాను అనమాట. పైన కూడా విప్పింగ్ క్రీమ్ వేశాను. ప్యాలెట్ నైఫ్ బాగా కష్టమైపోయిందండి, చాలా పెద్దగా ఉంది కేక్. ఎప్పుడు చేయలేదు ఇంత పెద్ద కేక్. భయం వేసింది ఫినిషింగ్ ఎలా వస్తుందో ఏంటో అని. బాగా వచ్చిందనమాట. అంటే 1 tier ఇంత పెద్ద కేక్ ఎప్పుడు చేయలేదు. ఎప్పుడు చేసిన టియర్ కేక్స్ చేశాను, 2 tier 3 tier వరకు చేశాను. భయం వేసింది. సో బ్రష్తో నేను ఫస్ట్ లవ్ ప్యాటర్న్ ఇచ్చానండి. నాకు బాగానే అనిపించింది. మళ్ళీ డిజైన్ అంతా వేసిన తర్వాత ఎందుకో నాకు నచ్చకపోతే నేను మళ్ళీ క్రాస్ లైన్స్ వేసాను అనమాట. చూడండి, దీని మీద రోజెట్స్ వేసాను. ఇది నాజిల్ మీద నంబర్ ఏమీ లేదండి. ఈసారి నేను చూపిస్తాను మీకు నాజిల్స్ అన్నీ ఒకరోజు. మీకు వీడియో కావాలంటే కామెంట్ చేయండి, నాజిల్స్తో ఏ డిజైన్ ఎలా వస్తుందని నేను చూపిస్తాను. ఇంకా అటు సైడ్ వచ్చేసి మన ఫేవరెట్ నాజిల్ అండి, 46 number నాజిల్. దీంతో షెల్ లాంటి డిజైన్ వస్తుంది. ఒక సైడ్ ఫ్లవర్స్, ఒక సైడ్ 46 number నాజిల్. చూడండి, హార్ట్ షేప్ కూడా ఎంత బాగా వచ్చిందో. ఫినిషింగ్ కూడా 95% నీట్గా వచ్చింది. ఇది గ్రీన్ కలర్ అండి. బ్లూ కలరు కొద్దిగా ఎల్లో కలర్ కొద్దిగా కలిపితే ఇలా ప్యారెట్ గ్రీన్, నియాన్ గ్రీన్ లాగా వచ్చింది. చాలా బాగుంది ఈ గ్రీన్ కూడా. కలర్స్ మిక్సింగ్ కూడా ఉంటాయండి, అవి కూడా మనకు కరెక్ట్గా తెలియాలి ఏ కలర్లోకి ఏ కలర్ మిక్స్ చేస్తే ఏ షేడ్ వస్తుంది అని. మీకు ఎలాంటి వీడియో కావాలన్నా మీరు కామెంట్ చేయండి, నేను చేసి చూపిస్తాను.
ఇప్పుడు ఎందుకంటే నాకు తెలీదు ఎవరికి ఎలాంటి వీడియో కావాలి అని. సో మీరు వీడియో చూసే వాళ్ళు పోస్ట్ చేస్తేనే నాకు తెలుస్తుందండి మీకు ఎలాంటి వీడియో చూడాలని ఉంది, నేను ఎలాంటి వీడియో చేస్తే మీకు నచ్చుతుంది అని. చూడండి ఇలా బార్డర్ మొత్తం వేసాను, చూసారా బార్డర్ ఎంత బాగా వచ్చిందో. దీని తర్వాత నాకు హార్ట్ ప్యాటర్న్ నచ్చక తర్వాత స్లాంట్గా వేసాను. తర్వాత ఫస్ట్ పైనుంచి కిందికి వేసాను, కింద నుంచి పైకి వేసాను, అలా వేసి మొత్తం ప్యాటర్న్ అంతా ఫినిష్ చేశానండి. బ్లాక్ ఫారెస్ట్ కేక్కి ఎప్పుడు సోకింగ్ ఏదర్ స్ట్రాబెర్రీతో అన్నా చేయాలి లేదా చెర్రీ క్రష్తో అన్నా చేయాలండి, అప్పుడే టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. ఇన్ కేస్ మీకు చాకో చిప్స్ గనాష్ వేడ నచ్చకపోతే చాక్లెట్ తురిమి కూడా వేసుకోవచ్చండి. ఇదేనండి ఇవాల్టి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి కంటెంట్ నచ్చితే. మీరు చూస్తేనే అండి నాకు మోటివేషన్ వస్తుంది. వ్యూస్ అస్సలు రావట్లేదు. ప్లీజ్ వ్యూస్ పెంచండి, నన్ను మోటివేట్ చేయండి. ఒక్కొక్క లైక్ నా వీడియో కొద్దిగా ముందుకు వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది. ఎడిబుల్ సిల్వర్ బాల్స్ వేశాను. తర్వాత నేను మీ దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. డిజైన్ ఎంత ఫ్లవర్స్ చూసారా ఎంత బాగా వచ్చాయో, లైన్స్ కూడా కనిపించాయి. కొద్దిగా కలర్ అటు నుంచి ఇటు వచ్చింది. ఓవరాల్గా కేక్ అయితే బాగుంది. ఫైనల్గా పిక్ యాడ్ చేస్తాను కేక్ది చూడండి. ఉంటానండి, బాయ్.